ఓకే. హాయ్ అందరికి. అఫీషియల్‌గా సమ్మర్ స్లామ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే అయిపోయింది. సో, ఆ వైబ్ నుండి మనం ఇంకా బయటకైతే రావట్లేదు. సో, బయటకైతే వచ్చేద్దాం. సమ్మర్ స్లామ్ అయితే అయిపోయింది. సో, ఆ విధంగానైతే ఉంది సమ్మర్ స్లామ్. సో, ఇప్పుడు సమ్మర్ స్లామ్ అయితే అయిపోయింది. మనకి నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ బ్యాష్ ఇన్ బెర్లిన్ ఈ మంత్ ఎండింగ్‌లో ఉండబోతుంది. అండ్ ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం మన సీఎం పంక్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ అయితే ఉన్నారని తెలుస్తుంది. సో, మనకి అప్డేట్ అయితే వచ్చింది. సీఎం పంక్ బ్యాష్ ఇన్ బెర్లిన్‌లో వస్తారని. సో, చూద్దాం. మరి మళ్ళీ డ్రూ మ్యాకెంటైర్‌తో మ్యాచ్ ఉంటదా? లేదంటే వేరే ఫ్రెష్ అపోనెంట్ ఏమైనా ఉంటారా అనేది చూడాలి. సో, మేబీ ప్రాబబ్లీ డ్రూ మ్యాకెంటైర్‌తోనే ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో, చూద్దాం. ఇంకా కొంచెం టైం అయితే ఉంది దానికోసం. సో, మనం వెయిట్ చేద్దాం. అండ్ ఈరోజు సమ్మర్ స్లామ్‌లో మ్యాచ్ అయిపోయిన తర్వాత సీఎం పంక్ ఓడిపోయిన తర్వాత స్టెఫనీ మెక్‌మెహన్ దగ్గరికైతే వెళ్ళినారు. సో, ఆ వీడియోని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన స్టెఫనీ మెక్‌మెహన్‌తో కలిసి హగ్ తీసుకున్నారు. అండ్ కొంచెం ఎమోషనల్ కూడా అయినారు. సో, ఆ వీడియో ఫుల్‌గా కావాలంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి. నేను స్టోరీలో మెన్షన్ చేసినాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. మీరు ఒకసారి వెళ్లి చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జిల్లా ఫాటు గురించి. సో, మన జిల్లా ఫాటు సమ్మర్ స్లామ్‌కైతే అటెండ్ అయినారు. సో, మనకి ఆన్ టీవీలో రాలేదు. అంటే డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేయలేదు కాబట్టి ఆన్ టీవీలో రాలేదు. ఒక ఫ్యాన్‌గా జిల్లా ఫాటు సమ్మర్ స్లామ్‌లోనైతే వచ్చినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మన జిల్లా ఫాటుని. సో, ఈ వీడియో ఆల్రెడీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను. ఒకసారి వెళ్లి చూడండి. సో, ఆ వీడియోనైతే ఉంటది. సో, జిల్లా ఫాటు సమ్మర్ స్లామ్‌నైతే చూస్తున్నారు యాస్ ఎ ఫ్యాన్‌గా. సో, ఇన్ ఫ్యూచర్‌లో జిల్లా ఫాటు డబ్ల్యూడబ్ల్యూలో అడుగుపెట్టే ఛాన్స్ అయితే ఉంది. సో, మేబీ 100% రావచ్చు జిల్లా ఫాటు డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాన్ సీనా గురించి. సో, మన జాన్ సీనా రిటైర్మెంట్ టూర్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది నెక్స్ట్ ఇయర్. సో, కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతదంట. మనకి ఈరోజు ట్రిపుల్ హెచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పడం జరిగింది. సో, జాన్ సీనా రిటైర్మెంట్ టూర్ అనేది కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతదంట నెక్స్ట్ ఇయర్‌లో. అండ్ ఈ సమ్మర్ స్లామ్‌లో కూడా జాన్ సీనా వస్తారని రూమర్స్ అయితే ఉండే. కాకపోతే జాన్ సీనా ఈసారి సమ్మర్ స్లామ్‌లో రాలేదు. సో, మేబీ వచ్చే ఛాన్స్ ఇప్పుడు జాన్ సీనా ఎప్పుడైనా రావచ్చు. సో, ఎవరు అంటే ఏ టైంలో వచ్చినా జాన్ సీనా అందరూ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే తను రిటైర్మెంట్‌లో దగ్గరలో ఉన్నారు కాబట్టి. సో, జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూలో అపియర్ అవుతేనే అదే పెద్ద పండగ అనుకోని ఫ్యాన్స్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. సో, వస్తే బానే ఉంటది. బట్ ఈ సమ్మర్ స్లామ్‌లో రావాల్సుండే. కాకపోతే రూమర్స్ వచ్చినాయి. అప్డేట్స్ వచ్చినాయి వస్తారని. కాకపోతే రాలేదు జాన్ సీనా. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో అంటే నెక్స్ట్ ఇయర్‌లో గుంతర్ వర్సెస్ మన జాన్ సీనా మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతుందని అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, నెక్స్ట్ ఇయరే కాదు. అంటే ఈ సంవత్సరంలో జరిగినా జరగొచ్చు. ఎందుకంటే ఇప్పుడు గుంతర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినారు కాబట్టి వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతది. అండ్ జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతారని రూమర్స్ అయితే ఉన్నాయి. సో, జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో, మనం కొంచెం వెయిట్ చేద్దాం. మనం వెయిట్ చేస్తే మనకి ఇంకా కొంచెం క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జిమ్మీ ఊసో గురించి. సో, ఫైనల్లీ రోమన్ రీన్స్ అయితే సమ్మర్ స్లామ్‌లో వచ్చినారు. సో, మరి జిమ్మీ ఊసో పరిస్థితి ఏంది? సో, జిమ్మీ ఊసో రిటర్న్ గురించి మన జే ఊసో మాట్లాడినారు. సో, జే ఊసో ఏమన్నారంటే, సో, మన జిమ్మీ ఊసో ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్ అయిపోయినారు. మెడికల్లీ క్లియర్ అయిపోయినారు. సో, తను తొందరలోనే వస్తున్నాడని మన జే ఊసో చెప్పినారు. అండ్ అంతేకాకుండా మన యూసోస్ రీయూనియన్ జరుగుతుందని అప్డేట్స్ ఉన్నాయి కదా! సో, దానికోసం కూడా మన జే ఊసో వెయిట్ చేస్తున్నారంట. సో, మనమే కాదు జే ఊసో కూడా ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు జిమ్మీ ఊసో కోసం అండ్ యూసోస్ రీయూనైట్ కోసం. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ వచ్చినారు అండ్ తొందరలోనే మేబీ నెక్స్ట్ స్మాక్ డౌన్‌లోనే జిమ్మీ ఊసో రావచ్చు అండ్ యూసోస్ రీయూనియన్ అయినా అవ్వచ్చు. అండ్ జే ఊసో కూడా ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారని ఫ్యాన్స్‌కైతే చెప్పినారు. అండ్ జిమ్మీ ఊసో తొందరలోనే వస్తారని కూడా మన జే ఊసో చెప్పినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ ఈరోజు సమ్మర్ స్లామ్‌లో తన టైటిల్‌ని కంప్లీట్ అంటే పర్ఫెక్ట్‌గా టైటిల్‌ని అయితే డిఫెండ్ చేసుకున్నారు. సో, ఇదంతా బానే ఉంది. సో, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మన కోడీ రోడ్స్ రోమన్ రీన్స్ గురించి మాట్లాడినారు. సో, కోడీ ఏమన్నారంటే, "ఈరోజు గనుక రోమన్ రీన్స్ సమ్మర్ స్లామ్‌లో రాకపోయుంటే నేను ఇక్కడ ఈ విధంగా కూర్చునే వాడిని కాదని" మన కోడీ రోడ్స్ తేల్చి చెప్పేసినారు. అంటే ఈరోజు రోమన్ రీన్స్ రాకపోయుంటే ఒక టైప్‌లో నేను టైటిల్‌ని ఓడిపోయేవాడినని కోడీ రోడ్స్ అయితే చెప్పినారు. అండ్ అంతేకాకుండా రోమన్ రీన్స్ గురించి మాట్లాడినారు. సో, రోమన్ రీన్స్ గురించి ఇంకా ఏమన్నారంటే, సో, రోమన్ రీన్స్ చాలా రోజులుగా టైటిల్ రింగ్ అయితే ఉంది. అంటే చాలా రోజులు టైటిల్‌ని మెయింటైన్ చేసినారు. అండ్ ఇప్పుడు టైటిల్‌ని ఓడిపోయినారు. సో, తను డిజర్వ్ మళ్ళొక్కసారి ఆ టైటిల్ కోసం ఫైట్ చేయడానికి. సో, నేను రెడీగా ఉన్నాను. అంటే కోడీ రోడ్స్ రెడీగా ఉన్నారంట రోమన్ రీన్స్‌కి రీమ్యాచ్ ఇవ్వడానికి. సో, కోడీ రోడ్స్ అయితే క్లియర్‌గా చెప్పినారు. రోమన్ రీన్స్‌తో ఫైట్ చేయడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నారంట. సో, కోడీ రోడ్స్ మాటల్లో మేబీ రోమన్ రీన్స్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ఉన్నారని అర్థమవుతుంది రోమన్ రీన్స్. సో, మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్ అయితే ఇంకా కొంచెం క్లారిటీ అయితే అవుతది. రోమన్ రీన్స్ బేబీ ఫేస్ సూపర్ స్టారా? లేదంటే కొంచెం హీల్ సూపర్ స్టార్‌లా ఉంటారా అన్నది. సో, నెక్స్ట్ స్మాక్ డౌన్ అయితే మనకి క్లారిటీ అయితే వస్తది. సో, ప్రెజెంట్ అయితే కోడీ రోడ్స్ రోమన్ రీన్స్‌తో ఫైట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు. అండ్ రోమన్ రీన్స్ డిజర్వ్ అని కూడా చెప్పినారన్నమాట.
సో మరి మీరు కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో ఈ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందని ఎవరికి గూడా క్లారిటీ అయితే లేదు. అండ్ మేబీ జరగచ్చు మ్యాచ్ మళ్ళొకసారి జరగచ్చు. ఫ్యాన్స్ కూడా డిమాండ్ చేస్తారు రోమన్ రీన్స్‌కి టైటిల్ ఆపర్చునిటీ ఇవ్వాలని. అండ్ అంతే కాకుండా ప్రెజెంట్ ఇప్పుడు రోమన్ రీన్స్ స్టోరీ లైన్ సోలో సికో వైపు వెళ్ళొచ్చు. సో సోలో సికో పైన అటాక్ చేసినారు కాబట్టి మేబీ రోమన్ రీన్స్ వర్సెస్ సోలో సికో మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. బ్లడ్ లైన్ ఎలాగూ అంటే రోమన్ రీన్స్ బ్లడ్ లైన్‌ని ఫార్మ్ చేయాలి. సో నెక్స్ట్ స్మాక్‌డౌన్‌లో మేబీ పాల్ హేమన్ వస్తే సామీ జైన్, యూసోస్ కలిసే ఛాన్స్ అయితే ఉంది. ఆ ప్లాన్స్‌లో మేబీ పాల్ హేమన్ ఉండొచ్చు. అండ్ బ్లడ్ లైన్ అంటే ఓజీ బ్లడ్ లైన్ కలవచ్చు. అండ్ సర్వైవర్ సిరీస్‌లో బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ అయితే జరగచ్చు. అండ్ దాని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిన తర్వాత మేబీ కోడీ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగితే బావుంటదని నా ఫీలింగ్. సో మరి మీరేమంటారు? ఏ విధంగా జరిగితే బావుంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ పాల్ హేమన్ కూడా రియాక్షన్ అయితే ఇచ్చేసినారు రోమన్ రీన్స్ రిటర్న్ చేసిన వీడియోకి. సో మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. మన రోమన్ రీన్స్ రిటర్న్ చేసిన వీడియోని మన పాల్ హేమన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేసినారు. సో 3 వీడియోస్‌నైతే పోస్ట్ చేసినారు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాకబ్ పటూ గురించి. సో మన జాకబ్ పటూకి ఇంజ్యూరీ అయినట్టుగా తెలుస్తుంది. అండ్ ఆ పేరులో కూడా మన జాకబ్ పటూని రెఫరీ తీసుకెళ్తున్నారు. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ ఈ ఫుల్ వీడియో కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో వెళ్ళి చూడండి. ఇన్‌స్టా స్టోరీలో మెన్షన్ చేసినాను. సో మన జాకబ్ పటూకి కొంచెం ఇంజ్యూరీ అయినట్టుగా మన ట్రిపుల్ హెచ్ కూడా చెప్పినారు. సో పెద్ద ఇంజ్యూరీ ఏం కాదు. సో స్మాల్ ఇంజ్యూరీ అంట. సో మనకి దీనిపైన ఇంకా ఏం అప్డేట్ అయితే రాలేదు. సో నెక్స్ట్ స్మాక్‌డౌన్ వస్తే మనకు ఒక క్లారిటీ అయితే వస్తది. జాకబ్ పటూకి పెద్ద ఇంజ్యూరీ అయిందా? లేదంటే స్మాల్ ఇంజ్యూరీ అయిందా? మన ట్రిపుల్ హెచ్ అయితే స్మాల్ ఇంజ్యూరీ అన్నట్టుగానే చెప్పినారు. సో చూద్దాం. మనకి స్మాక్‌డౌన్ అయితే ఇంకా కొంచెం క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ గురించి. సో మన రోమన్ రీన్స్ మర్చండైజ్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ అయితే రిలీజ్ చేసింది. సో ఈరోజు టీ షర్ట్ ఏసుకొచ్చినారు కదా! ఓటీసీ ఒరిజినల్ ట్రైబల్ చీఫ్. సో ఆ టీ షర్ట్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా రిలీజ్ అయితే చేసింది. సో మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ అంతే కాకుండా మన రోమన్ రీన్స్ హిస్టారికల్ టైటిల్ రిన్ ఉంది కదా! సో ఆ టైటిల్ రిన్‌తో 1316 రోజుల టైటిల్ రిన్‌తో ఒక టైటిల్‌ని అయితే రిలీజ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో రోమన్ రీన్స్‌కి డెడికేటెడ్‌గా సో రోమన్ రీన్స్ అయితే ఫైనల్లీ వచ్చేసినారు. సో చాలామంది హ్యాపీగానైతే ఉన్నారు. సో మరి మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో రోమన్ రీన్స్ స్టోరీ లైన్ ఇంకా వేరే లెవెల్‌లో ఉండబోతుంది. సో ఇప్పుడు బిగినింగ్ అని చెప్పాలి. సో ఇంకా ముందు ముందు చాలా ఉంటది. సో మీరైతే రెడీగా ఉండండి రోమన్ రీన్స్ స్టోరీ లైన్ కోసం. సో నెక్స్ట్ స్మాక్‌డౌన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఏం జరగబోతుంది? సోలో సికోవా రోమన్ రీన్స్‌ని ఎదుర్కోగలుగుతాడా? లేదంటే వేరే బ్లడ్ లైన్ మెంబర్‌ని తీసుకొస్తాడా? రాక్ రిటర్న్ చేస్తారా? సో మేబీ రాక్ రిటర్న్ చేస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి. సో రాక్ సోలో సికోవాతో కలుస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ స్మాక్‌డౌన్ అయితే ఒక క్లారిటీ అయితే వస్తది. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమన్నా డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్‌లో అడగండి. లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అడగండి. సో నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.